హాయ్ అండి, వెల్కమ్ టు వెజ్ ఫుడీస్ ఆర్జేవై. ఇలా రోట్లో పచ్చడి చేసుకుని తింటే మామూలుగా మిక్సీలో చేసేదానికంటే కూడా రెట్టింపు రుచితో ఉంటుంది. ఈ శీతాకాలం ఇలా కారం కారంగా చేసుకుని తినడం వల్ల నోటికి రుచిగా ఉంటుంది. రొంపలకి వాటికి కూడా మనకి పెద్దగా ఏమీ తినాలనిపించదు. అలాంటి టైంలో ఇలా రోటి పచ్చడి చేసుకుని తింటే నోటికి చాలా రుచిగా ఉంటుంది. ఒక ముద్ద ఎక్కువే తింటామండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్ల వేరుశనగ నూనె వేసుకొని అందులో 2 స్పూన్ల మినప్పప్పు, ఇంకా 1 స్పూన్ జీలకర్ర, ఇంకా ఒక 10 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి. కారానికి తగ్గట్టుగా, అంటే మీరు కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఎండుమిరపకాయలు ఇంకొక 15 వేసుకోండి. నేను ఇందులోకి ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నానండి. బాగా కడిగేసి వాటర్లో, తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని కాడలతో సహా మొత్తం కొత్తిమీర అంతా కూడా ఈ మూకిట్లో వేసేసుకొని మొత్తం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే వేగాలండి. మనం ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేసి తర్వాత మూత తీసేసి ఇంకొక 2 నిమిషాలు కలిపితే సరిపోతుందండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇందులో నేను వెల్లుల్లి వేయడం లేదు. చాలా ఈజీ రెసిపీ. వారాల టైంలో కూడా మనం ఈ పచ్చడి అన్నది చేసుకోవచ్చండి. కొంతమంది వారాల టైంలో వెల్లుల్లి అవాయిడ్ చేస్తారు కాబట్టి చెప్తున్నాను. మీకు నచ్చితే వెల్లుల్లి కూడా వేసుకోండి, కానీ ఇలా కాదు, రోట్లో రుబ్బేటప్పుడు పచ్చి వెల్లుల్లే వేసుకోండి. నేనైతే ఇందులో వెల్లుల్లిపాయ వేయడం లేదండి. మూత పెట్టిన తర్వాత కూడా ఇంకొక 2 నిమిషాలు మగ్గిన తర్వాత తీసేసానండి. ఇది రోట్లో వేసుకుని రుబ్బుకోవడమేనండి. రోట్లో వేసుకుని రుబ్బడం కూడా నేను మీకు చూపిస్తానండి. చాలా సింపుల్గానే అయిపోతుందండి. నేను చిన్న రుబ్బు రోలు తీసుకున్నానండి. ఆ రుబ్బు రోల్లోనే ఇప్పుడు ఇది పచ్చడి చేస్తున్నాను. ఈ పచ్చడి చాలా సింపుల్గా అయిపోతుంది. మనం మిక్సీ పట్టేటప్పుడు ఒకసారి పలచగా, ఒకసారి లేదంటే గట్టిగా అలా అయిపోతుంది. అలా కాకుండా రోట్లో అయితే మనకి నచ్చినట్టు మనం ఎంత అయితే పలచగా తింటామో లేదంటే గట్టిగా తింటామో దాన్ని బట్టి మన చేతిలో పనే కాబట్టి దానికి తగ్గట్టుగా మనకు నచ్చే విధంగా చేసుకోవచ్చు కదండి. రోటిని ఫస్ట్ ఒక్కసారి మళ్ళీ క్లీన్ చేసేసుకొని తర్వాత ఇందులో నేను ఆల్రెడీ పచ్చడి చల్లారిపోయిందండి. కొత్తిమీర ఆకులు ఇవన్నీ కూడా ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఈ రోట్లో వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఒక 50% వరకు పచ్చడి అన్నది బాగా నలగాలండి. నలిగిన తర్వాత ఇందులో ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఆల్రెడీ ఒక అరగంట ముందు వాటర్ వేసుకొని నానబెట్టాను. ఆ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా ఇందులో కొద్దిగా వేసేసుకొని నేను ఇందులో 1 ఇంచు బెల్లం ముక్క కూడా వేసుకుంటున్నాను. మీకు నచ్చకపోతే బెల్లాన్ని అవాయిడ్ చేయండి. కొంచెం తీయగా ఉంటుందని చెప్పేసి, చాలామందికి తీపి అంటే ఇష్టం ఉండదు. వాళ్ళు బెల్లాన్ని తీసేయండి. అదే ప్లేస్లో ఇదే టైంలోనే మనం పచ్చి వెల్లుల్లిపాయలు వేసుకుంటే సరిపోతుంది. పచ్చి వెల్లుల్లిపాయలతో కూడా ఫ్లేవర్ బాగుంటుందండి, కానీ మేము వెల్లుల్లిపాయలు అన్నది పచ్చళ్ళలో మ్యాక్సిమం వాడమండి. కొబ్బరి పచ్చళ్ళలో కూడా మేము వెల్లుల్లిపాయ వేయమండి. మీకు ఆ రెసిపీ కూడా కావాలంటే చెప్పండి, మీరు కామెంట్ చేస్తే నేను ఆ రెసిపీ కూడా చేస్తాను. ఇదిగోండి, ఇందులో ఇప్పుడు మనం కొంచెం చింతపండు, బెల్లం వేసేసుకున్న తర్వాత కొద్దిపాటి వాటర్ కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. మధ్యలో మొత్తం అంతా కూడా సైడ్కి వచ్చిందంతా కూడా మళ్ళీ లోపల వేసుకొని మెత్తగా అయిందో లేదో చూసి దాన్ని బట్టి కూడా బాగా కలుపుకొని రుబ్బుకోవాలండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మిక్సీలో పట్టిన దానికంటే కూడా టేస్టీగా ఉంటుంది. మిక్సీలో పట్టేది మనకి వేడి కూడా, రుచి కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. ఎంత బాగా చేసినా కూడా రోటి పచ్చడికి సాటి వేరేది ఉండదని నేను అనుకుంటున్నాను. నాకు చాలామంది చెప్పారండి, రోటి పచ్చళ్ళు చాలా రుచిగా ఉంటాయి, రోట్లో రుబ్బిన పప్పు ఏంటి ప్రతిదీ కూడా అని. నేను ఇందులో పప్పు కూడా రుబ్బుతున్నాను. మనకి ఆరోగ్యపరంగా మనం కూడా హెల్తీగా ఉంటాం, ఇంట్లో వాళ్ళని కూడా హెల్తీగా ఉంచవచ్చు. అదే రుచికరమైన టిఫిన్స్ ఏంటి, చట్నీలు ఏంటి అన్నీ చేసుకోవచ్చు. అందుకోసం అని చెప్పి ఈ మధ్య నేను తీసుకున్నానండి. దీంట్లో ప్రాక్టీస్ కూడా చేస్తున్నానండి. మీరు కావాలంటే ఈ రోట్లో చేసే ఐటెం ఏదైనా కూడా మీరు కామెంట్ చేయండి. నేను వీడియో తీసి షూట్ చేసి అప్లోడ్ చేస్తాను. ఇదిగోండి, ఇంకొంచెం బరకగా ఉంది. ఇంకొక 5 నిమిషాలు రుబ్బితే సరిపోతుంది. ఇది మొత్తం ఈ పచ్చడి రుబ్బడానికి నాకు 20 నిమిషాలు పట్టిందండి. ఇలా ఉండగా ఇప్పుడు మనం తీసేసుకోవడమేనండి. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మొత్తం అంతా తీసేసుకొని దీన్ని వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి.
చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనకి మిక్సీలో అయితే ఎండుమిరపకాయలు మొత్తం పేస్ట్ అయిపోతాయి. నేను ఇదే ఫస్ట్ టైం కదండి, చాలామంది ఫస్ట్ పోపు అన్నది దంచేసుకుంటారు, అది కూడా గట్టి ఉప్పు వేసుకుని. అలా దంచడం వల్ల మనకి ఫస్ట్ పోపు కారం అన్నది రెడీ అయిపోతుంది. తర్వాత మనం ఇందులో దోసకాయ పచ్చడి చేయొచ్చు, లేదంటే ఇలా కొత్తిమీర కానీ గోంగూర కానీ ఏదన్నా తర్వాత వేసుకోవాలి. నేను ఫస్ట్ టైం కాబట్టి అన్నీ మిక్స్ అయిపోయి నార్మల్గా ఫస్ట్ కనుక ఎండుమిరపకాయలు పోపు వేసేసుకుంటే ఇంకొంచెం చిన్నగా అది మొత్తం పేస్ట్లా అవుతుందండి. ఇది చాలా సింపుల్ రెసిపీ. వేడివేడి అన్నంలో నూనె వేసుకొని కలుపుకుంటే సూపర్ ఉంటుందండి. మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.